Police can't be refused to file an FIR in cognizable offense. ఫర్ ఎగ్జాంపుల్ 7 సంవత్సరముల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే ప్రతి అఫెన్స్లో మ్యాండేటరీగా పోలీసెస్ డెఫినెట్లీగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయాలి అని సుప్రీంకోర్టు లలిత కుమారి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ అనే కేసులో క్లియర్గా చెప్పింది. అదే కేసులో మ్యాండేటరీ ఫర్ ఎఫ్ఐఆర్, నో ప్రిలిమినరీ ఎంక్వైరీ అనే వర్డ్ వచ్చేసింది. ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు 7 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు శిక్ష పడే ప్రతి క్రైమ్లో. అయినప్పటికీ కూడా పోలీసెస్ మీ యొక్క ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయకపోతుంటే మీరు ఏదైతే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తున్నారో ఆ పోలీస్ ఉన్నతాధికారిని రిటర్న్ రీజన్స్ అడిగి ఆ రిటర్న్ రీజన్స్ మీ దగ్గర డాక్యుమెంట్ రూపంలో పొందుపరుచుకోవాలి. BNSS సెక్షన్ 175/3 ఈ సెక్షన్ ప్రకారం ఒక రిటర్న్ కంప్లైంట్ని మీ యొక్క జిల్లా ఎస్పీకి త్రూ ఈమెయిల్ ద్వారా కానీ లేదంటే బై రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా కానీ పంపడం వలన ఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అండర్ ద సెక్షన్ 223 ఆఫ్ సేమ్ యాక్ట్ BNSS డైరెక్ట్గా నియర్ బై మ్యాజిస్ట్రేట్కి కంప్లైంట్ చేయొచ్చు. అండర్ ద ఆర్టికల్ 32 ఆఫ్ సుప్రీంకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు, 226 ఆఫ్ హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ ద ప్రొసీజర్ ఫర్ రిఫ్యూజల్ ఆఫ్ an FIR in cognizable offences. Thank you so much.